హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. రానున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలవారీగా మనకి కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ సెషన్లో ఆగస్టు 2020కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ అంశాలని డిస్కస్ చేద్దాం. సో ఈ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ అంశాల్లో పార్ట్ 2లో భాగంగా మనము మొదటి అంశం ఏంటంటే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందినటువంటి ఒక అనుబంధ సంస్థ ఉందండి. దాని పేరు ఏంటంటే ఏఆర్సిసి అనగా ఆఫ్రికన్ రీజనల్ సర్టిఫికేట్ కమిషన్ అంటాం. ఆఫ్రికన్ రీజనల్ సర్టిఫికేట్ కమిషన్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఏఆర్సిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకి వైల్డ్ పోలియో పైన అధ్యయనం చేస్తుంది. అయితే గత 4 సంవత్సరాల నుండి ఈ వైల్డ్ పోలియో సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వైల్డ్ పోలియో కానీ ఆఫ్రికా ఖండంలో ఎక్కడ గుర్తించబడలేదు. సో అసలు వైల్డ్ పోలియో అంటే ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడింగ్, అంటే ఒక ప్రాంతంలో ఎక్కువ మందికి ఆ సంబంధించినటువంటి వ్యాధి రావడం, దాన్ని వైల్డ్ పోలియోగా పిలుస్తాం. కాబట్టి ఆఫ్రికా ఖండంలో గత 4 సంవత్సరాల నుండి ఏ దేశంలో కూడా వైల్డ్ పోలియో సంబంధించిన సిమ్టమ్స్ కానీ వ్యాధిగ్రస్తులు కానీ లేరు. కాబట్టి ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని ఎలా ప్రకటించడం జరిగిందంటే వైల్డ్ పోలియో రహిత ఖండంగా లేదా వైల్డ్ పోలియో రహితంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పాయింట్ ఇక్కడ ఎలా అడుగుతారంటే, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందినటువంటి ఏ అనుబంధ సంస్థ ఆఫ్రికా ఖండాన్ని వైల్డ్ పోలియో రహిత ఖండంగా ప్రకటించింది? దట్ ఈస్ ఏఆర్సిసి. ఏఆర్సిసి అనగా ఏంటి? ఆఫ్రికన్ రీజనల్ సర్టిఫికేట్ కమిషన్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడింది. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఇథియోపియా దేశానికి చెందినటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రస్తుతం ప్రధాన శాస్త్రవేత్తగా లేదా చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి భారతీయ మహిళ సౌమ్య స్వామినాథన్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్-19 మహమ్మారిని లేదా కరోనా వైరస్ డిసీజ్ మహమ్మారిని గుర్తించి అది ఆ సంబంధించినటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైంది అని చెప్పేసి ఒక ఆరోపణతో ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు వచ్చిన దేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగిన దేశం ఏదంటే అమెరికా దేశం అంట. అమెరికా దేశం. ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుండి వైదొలిగిన దేశం ఇటీవల ఏదంటే అమెరికా. ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం అమెరికా. ఇరాన్ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం అమెరికానండి. యునెస్కో నుండి వైదొలిగిన దేశం కూడా ఏదండి అమెరికా. సో ఆ పాయింట్ అనేది ఈ సంబంధించిన నేపథ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింగపూర్ పార్లమెంట్కి ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. సో మరి సింగపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటరీ స్థానాల 95, ఈ 95 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 85 స్థానాలని గెలుచుకుంది ఒక పార్టీ. ఆ పార్టీ ఏంటంటే పీపుల్స్ యాక్షన్ పార్టీ. కాబట్టి పీపుల్స్ యాక్షన్ పార్టీ నేత అయినటువంటి లీ సీన్ లుంగ్. ఎవరండి? లీ సీన్ లుంగ్ సింగపూర్కి నూతన ప్రధానమంత్రిగా మరొకసారి నియమితులు కావడం జరిగింది. అయితే సింగపూర్లో మరి 10 పార్లమెంటరీ ఎన్నికల్లో 10 స్థానాలు వచ్చిన పార్టీ అంటే వర్కర్స్ పార్టీ. ఏ పార్టీ అంటే వర్కర్స్ పార్టీ. సో వర్కర్స్ పార్టీ అక్కడ ప్రతిపక్ష హోదా పొందినటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీ సింగపూర్ పార్లమెంట్లో. అయితే సింగపూర్ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, అపోజిషన్ లీడర్ అంటారు కదండి, ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైనటువంటి భారత సంతతి వ్యక్తి, భారతీయ మూలాలున్న వ్యక్తి ఎవరంటే ప్రీతం సింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో భారతీయ మూలాలున్న ప్రీతం సింగ్ ఏ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులు కావడం జరిగిందంటే ఏ దేశ పార్లమెంట్? సింగపూర్ పార్లమెంట్. ఇంకొక పాయింట్, సింగపూర్ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైన ప్రీతం సింగ్ ఏ కూటమి లేదా ఏ పార్టీకి చెందినవాడంటే వర్కర్స్ పార్టీకి చెందినవాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది పాయింట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీతం సింగ్. సో సింగపూర్ ప్రస్తుత ప్రధాని లీ సీన్ లుంగ్ అయితే సింగపూర్కి ప్రస్తుత అధ్యక్షురాలు
సింగపూర్కి తొలి మహిళా అధ్యక్షురాలుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు మేడం అలీమా యాకూబ్. ఎవరండి? మేడం అలీమా యాకూబ్. ఈ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రం అంటే అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రం అంటే మహిళలను వాణిజ్యవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి వెళ్ళాలి. మహిళా సాధికారత అనేది దాంతో కూడా ముడిపడి ఉంది. ఒక వాణిజ్యవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా మహిళలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే తొలిసారిగా మొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళలోని కొచ్చి నగరంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకు క్వశ్చన్ ఎలా వచ్చింది చూడండి. భారతదేశంలో తొలి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. కేరళలో ఎక్కడ ఏర్పాటు చేశారు? కొచ్చి. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి సుదీర్ఘ కాలం పాటు జపాన్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. అతను షింజో అబే తన యొక్క వ్యక్తిగత కారణాలుగా పర్టికులర్గా ఆరోగ్యం సహకరించని కారణంగా తను ఈ యొక్క ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఆగస్టు 28, 2029. అయితే ఇంకా అక్కడ నూతన ప్రధానమంత్రిని మాత్రం ఇంతవరకు నియమించలేదు. అయితే అక్కడ ఉంది కదా మనకి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నట్టుగా ఉన్నారు. కానీ మొత్తానికి అయితే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటీవల ఆరోగ్య కారణాల రీత్యా సుదీర్ఘ కాలంగా జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి తన రాజీనామాను ప్రకటించడం జరిగింది. అతని పేరు ఏంటంటే షింజో అబే. కాబట్టి జపాన్ అనేది న్యూస్లో ఉన్నట్టు. మరి జపాన్ పాత పేరు ఏంటంటే నిప్పన్. మనకు ప్రపంచంలో సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్ పాత పేరు నిప్పన్ అండి. జపాన్ పార్లమెంట్ పేరు డైట్. ఇది డిఎస్సిలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీన్ని ఒక డిఎస్సిలో బిట్ అడగడం జరిగింది. డైట్ ఏ దేశ పార్లమెంట్ పేరు అండి? డైట్ ఏ దేశ పార్లమెంట్ అండి? దట్ ఈస్ జపాన్. జపాన్ కరెన్సీ ఏంటంటే ఎన్ అండి, YEN. జపాన్ కరెన్సీ అండి ఎన్. అండి YEN. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొకరు నూర్ ఇనేత్ ఖాన్. బ్రిటన్ దేశం తరపున రెండో ప్రపంచ యుద్ధంలో ఒక నిఘా ఏజెంట్గా అంటే ఇంటెలిజెన్స్ అంటారు కదండి, స్పై అంటారు ఇంగ్లీష్లో. ఆ నిఘా ఏజెంట్గా పనిచేయడం జరిగింది. అంటే వేరే దేశంలో ఏం జరుగుతుంది బ్రిటన్ గురించి తెలుసుకోవడానికి ఒక నిఘా ఏజెంట్గా పనిచేశారు, స్పై ఏజెంట్గా పనిచేశారు. ఇలా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో స్పై ఏజెంట్గా పనిచేసినటువంటి, నిఘా ఏజెంట్గా పనిచేసినటువంటి లేదా గూఢాచార్యం అంటారు, గూఢాచారిగా పనిచేసినటువంటి మహిళ, తొలి ముస్లిం మహిళ ఎవరంటే ఆమె నూర్ ఇనియత్ ఖాన్. ఈ మహిళకు ఒక గుర్తింపు లభించడం జరిగింది. లండన్లో ఆమె గృహంలో, అంటే ఆమె చనిపోయారు కానీ ఆమె గృహంలో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకం ఏ రంగులో ఉందంటే నీలం రంగులో ఉంది. దాన్ని బ్లూ ప్లేక్ అంటారు. PLAQUE. ప్లేక్ అంటే ఇక్కడ ఫలకం. బ్లూ అంటే నీలం రంగులో ఉంటుంది. ఇలాంటి అరుదైన గౌరవం దక్కిందనమాట. అంటే బ్రిటన్ ప్రధాని చేత బోరిస్ జాన్సన్ చేత దీన్ని ప్రారంభించబడింది లండన్లో. కాబట్టి ఇలా అడుగుతాడు, రెండో ప్రపంచ యుద్ధంలో గూఢాచారిగా పనిచేసి, స్పై ఏజెంట్గా పనిచేసి లండన్లోని వారి గృహంలో బ్లూ ప్లేక్ ను ఆ దేశ ప్రభుత్వం చేత వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశారు. అయితే ఆమె పేరేంటి? ఆ ముస్లిం మహిళ పేరేం పేరు? ఆ మహిళ పేరేం? ఆమె తొలి ముస్లిం మహిళ కూడా ఘనతను సాధించిన మహిళ పేరేం పేరంటే నూర్ ఇనియత్ ఖాన్. రెండో ప్రపంచ యుద్ధం 1939 to 1945 మధ్య జరిగిందే రెండో ప్రపంచ యుద్ధం అండి. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతిని కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, మనకి ఐక్యరాజ్య సమితి అంటాం. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ భారతదేశం ఈ చైనా కారణంగా మన భారతదేశం వివిధ దేశాలతో ఒప్పందాలని చాలా శీఘ్రం చేసింది. కారణం ఏంటంటే గాల్వన్ లోయలో జరిగినటువంటి సంఘటన తర్వాత, జూన్ 15, 2020 జరిగిన సంఘటన తర్వాత మనం వివిధ దేశాలతో ఇంకా రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నాం. చైనాకు వ్యతిరేకంగా మనం చేసుకుంటున్నాం. అందుకోసమే ముందస్తుగా చైనాకు సంబంధించినటువంటి సుమారు 224 యాప్లని మనం నిషేధించడం జరిగింది.
ఓకేనా ఫ్రెండ్స్, అది ఆ పాయింట్ ఇంపార్టెంట్. 224 జూన్ 29న ఒక 59, తర్వాత దశలో 47, మొన్న సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సెప్టెంబర్లో సో మనకి 118, మొత్తం 224 చైనాకు చెందినటువంటి మొబైల్ యాప్ను నిషేధించారు. అయితే ఇవన్నీ మనం ఎదుర్కోవాలి, చైనాను ఎదుర్కోవాలంటే సో ఇక్కడ భారతదేశం ఏం చేసిందంటే అమెరికా దేశంతో, జపాన్ దేశంతో, మరొక ఆస్ట్రేలియా దేశం, ఈ 4 దేశాలు అవుతుంది. ఈ 4 దేశాలతో కూటమి ఏర్పాటు దశలో ఉంది, ప్రతిపాదన దశలో ఉంది. దీన్ని చతుర్భుజ కూటమి అంటారు, చతుర్భుజ కూటమి. కాబట్టి ఇటీవల భారత్ ప్రతిపాదిస్తున్న చతుర్భుజ కూటమిలో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది అంటాడు. చతుర్భుజ కూటమిలో ఉన్న దేశం ఏది, లేని దేశం అంటే ఇక్కడ ఉన్న దేశాలు 4, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ జపాన్ గురించి ఇంతవరకు డిస్కస్ చేశాం. సో ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్, సో అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండి. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హాలీవుడ్. మనకు ఇంగ్లీష్ సినిమా పరిశ్రమని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి ఏదైతే మనం సినిమా పరిశ్రమ అంటున్నాం, హాలీవుడ్ పరిశ్రమ. ఈ హాలీవుడ్ లో ఒక ప్రముఖమైనటువంటి సినిమా, ఒక ప్రముఖమైన నటుడు బ్లాంక్ పాంథర్ అనే సినిమాలో టీ చల్లే అనే పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి అతనే చాడ్విక్ బోస్మన్ అండి. చాడ్విక్ బోస్మన్ ఇతను అతి చిన్న వయసులోనే మరణించడం జరిగింది. కాబట్టి ఇది మనకి చిన్న ఎందుకోసం ఇది ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా అండి. అతను ఎవరండి? చాడ్విక్ బోస్మన్. సో ఇటీవల మరణించినటువంటి చాడ్విక్ బోస్మన్ ఎవరు అంటే సినిమా నటుడు. ఏ సినిమా ద్వారా పేరుగాంచాడు? బ్లాంక్ పాంథర్. అయితే ఇతను బ్లాంక్ పాంథర్ అనే సినిమాలో ఏ పాత్రను పోషించడం జరిగిందంటే టీ చల్లి అండి, టీ చల్లి. ఇవి మనకు వస్తున్నాయి, ఇలాంటి ప్రశ్నలు మన గతంలో వచ్చాయి, మళ్ళీ రాబోతున్నాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అతని పేరు ఏంటి? హాలీవుడ్ నటుడు పేరు బోస్మన్. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఒకటి సౌదీ అరేబియా, పాకిస్తాన్. సో సౌదీ అరేబియా పాకిస్తాన్కి గత ఒప్పందాల్లో భాగంగా రుణ సదుపాయం కల్పించింది పాకిస్తాన్కి. అంతేకాకుండా ముడి చమురును కూడా సప్లై చేస్తుంది సౌదీ అరేబియా పాకిస్తాన్. కానీ ఇటీవల సంభవించినటువంటి వివిధ కారణాల చేత లేదా పాకిస్తాన్ చైనా వైఖరికి సంబంధాల కారణంగా సౌదీ అరేబియా సో పాకిస్తాన్కి ఇవ్వవలసిన రుణ సదుపాయాన్ని, పాకిస్తాన్కి ఇవ్వవలసినటువంటి ముడి చమురుని నిలిపివేయడం జరిగింది. ఇది సో మనకి దౌత్య సంబంధాల్లో చాలా ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు అనమాట. అంటే మనమంటే ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా భారత్తోని స్నేహబంధం కోరుకుంటున్న విషయం అనేది ఇక్కడ విశ్లేషకులు పర్టికులర్ గా భావిస్తున్నారు. కానీ విశ్లేషకులు ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సౌదీ అరేబియా ఇటీవల కాలంలో ఏ దేశానికి ముడి చమురును తర్వాత రుణ సదుపాయాన్ని నిలిపివేసింది చైనా వైఖరి కారణంగా అంటే దట్ ఈస్ ద ఏ దేశానికని పాకిస్తాన్కి నిలిపివేయడం జరిగింది. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మరొకటి నిర్మాణ్ శ్రీ అనే కార్యక్రమం అనేది. సో మరి నిర్మాణ్ శ్రీ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది అంటే ఇక్కడ ఒడిషా, మహారాష్ట్రలో ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించడం జరిగింది. ఏదంటే ఇది నిర్మాణ్ శ్రీ అనే కార్యక్రమం. ఈ నిర్మాణ్ శ్రీ కార్యక్రమంలో ఇది యూరోపియన్ యూనియన్ సహాయం చేస్తుంది. ఈ నిర్మాణ్ శ్రీ కార్యక్రమానికి ఈ మహారాష్ట్ర తర్వాత ఒడిషా రాష్ట్రాల్లోని మహిళలకి గృహ నిర్మాణంలో పర్టికులర్గా అంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్లో గృహ నిర్మాణంలో మహిళలకి నైపుణ్యాలు కల్పించి గృహ నిర్మాణంలో వారి యొక్క సమాజ సేవల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమే నిర్మాణ్ శ్రీ. ఇది భారత ప్రభుత్వ కార్యక్రమే, కానీ ఏ యొక్క సమాజ కూటమి దీనికి తోడ్పాటును అందిస్తుంది, సహాయం చేస్తుందంటే ఏ దేశం అంటే యూరోపియన్ యూనియన్ కూటమి. 27 దేశాల కూటమే యూరోపియన్ యూనియన్. సో జనవరి 31, 2020 యూరోపియన్ యూనియన్ కూటమి నుండి బయలుదేరిన దేశం ఏదంటే ఇక్కడ బ్రిటన్. సో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ ఇంపార్టెంట్. నిర్మాణ్ శ్రీ కార్యక్రమం, నిర్మాణ్ పేరులో ఉంది నిర్మాణ్ శ్రీ కార్యక్రమం. భారత ప్రభుత్వం రూపొందించింది. దేశంలో మహిళల్ని గృహ నిర్మాణంలో హౌసింగ్ కన్స్ట్రక్షన్ లో వారి సేవల్ని వినియోగించుకోవాలి. అయితే వాళ్ళు స్కిల్స్ ని అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయవలసిన అవసరం అనేది ఉంది. ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా శిక్షణ ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ అనేది సహాయం చేస్తుంది అనమాట. ఇది నిర్మాణ్ శ్రీ కార్యక్రమం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన లేదా యూరోపియన్ యూనియన్ మద్దతుతో ప్రారంభించినటువంటి నిర్మాణ్ శ్రీ కార్యక్రమం ప్రయోగాత్మకంగా ఏ 2 రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు అంటే దట్ ఈస్ ద ఒడిషా, మహారాష్ట్ర. ఒడిషా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే. సో ఈ పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒడిషా గవర్నర్ గణేష్ లాల్ అండ్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యార్. ఎవరండి? భగత్ సింగ్ కోశ్యార్. నెక్స్ట్ అమెరికా అంటే భారతదేశం చైనాకు చెందినటువంటి యాప్లు నిషేధించింది. భారతదేశం చైనాకు చెందిన యాప్ను నిషేధించిన తర్వాత ప్రపంచంలో మరికొన్ని దేశాలు చైనాకు చెందినటువంటి సంస్థల్ని అంటే 5G టెక్నాలజీని అందించే సంస్థలను నిషేధిస్తున్నాయి, వాళ్ళ దేశాల్లో కార్యకలాపాలు నిషేధిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అమెరికా ఇక్కడ చైనా దేశానికి చెందినటువంటి హువావే అనే ఒక సంబంధించినటువంటి సాంకేతిక సంస్థని 5G టెక్నాలజీని అందించే సంస్థని మా దేశంలో మీ కార్యకలాపాలు అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని మీ దేశానికి మీ దేశానికి ఆ విధంగా మీ సేవలు మా యొక్క హువావే కంపెనీ సేవలు మా దేశానికి అవసరం లేదు కాబట్టి మీరు దేశం విడిచి వెళ్ళాలి అని చెప్పేసి హువావే సంబంధించిన సిబ్బందికి తెలియజేయడం జరిగింది అమెరికా. కాబట్టి ఎలా అడుగుతాడు? అమెరికా దేశం ఇటీవల చైనా దేశానికి చెందినటువంటి ఏ కంపెనీని తమ దేశం విడిచి వెళ్ళాలి అని చెప్పి సూచించడం జరిగిందంటే, ఆజ్ఞాపించడం జరిగిందంటే దట్ ఈస్ ద హువావే అండి, హువావే. సో ఇలాంటి నిర్ణయమే బ్రిటన్ దేశం కూడా ఇటీవల తీసుకోవడం జరిగింది. సో ప్రపంచంలో 5G టెక్నాలజీలో 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీలో చైనా యొక్క అవాని తగ్గించాలి, చైనా యొక్క డామినేషన్ తగ్గించాలని ఒక 10 దేశాలు కలిసి D10 క్లబ్ని లేదా 10D అంటారండి, 10 డెమోక్రాట్స్ అంటారు. ఈ 10 ప్రజాస్వామ్య దేశాలు ఒక కూటమిగా ప్రతిపాదన దశలో ఉన్నాయి బ్రిటన్ చేత. G7 దేశాలతో పాటు ఇక్కడ భారతదేశం, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా. G7లో 7 కంట్రీస్, మరి ఇక్కడ భారత్, తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా. సో 3 దేశాలు, మొత్తం 10 దేశాలు కలిసి D10 క్లబ్ అనేది ప్రతిపాదన చేస్తుంది. ఎవరు చేస్తున్నారు ఈ D10 క్లబ్ని? ఎవరంటే బ్రిటన్ దేశం చేస్తుంది. సో ఆ పాయింట్స్ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో ఒకసారి మీరు సెర్చ్ చేస్తా ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి చైనా అంటున్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అండి. సో చైనా ప్రధాని పేరు లీ కేకియాంగ్. చైనా సంబంధించిన పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా సంబంధించినటువంటి కరెన్సీ ఏంటంటే రెన్ బిన్బి. గతంలో మనం దాన్ని యువాన్ అనేవాళ్ళం, వాళ్ళు రెన్ బిన్బిగా మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్, జాతీయ జల సంఘం తొలిసారిగా భారతదేశంలో వరదల నియంత్రణ పైన, వరదల యొక్క సమాచారం తెలుసుకోవడానికి, ఇలాంటి అంశాలపైన, వాతావరణం పైన తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ యొక్క సహకారం తీసుకుంటుంది. ఆ ప్రైవేట్ సంస్థ ఏదంటే గూగుల్ అండి, గూగుల్ అనే సంస్థ. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో మన జాతీయ జల సంఘం, భారతదేశంలో జల సంఘం సో వరదల నియంత్రణ పైన, వరదల సమాచారం తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ పైన ఆధారపడడం. జనరల్గా ఐఎండి ఉంటుంది మనకి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ గూగుల్ సహాయంతో కూడా తెలుసుకోవచ్చు. అంటే తెలిసిన సమాచారాన్ని, అంటే ఐఎండి ద్వారా వచ్చిన సమాచారాన్ని గూగుల్ ద్వారా ఏమవుతుందంటే సిడబ్ల్యూ తెలుసుకుంటుంది, మళ్ళీ గూగుల్కి ఇచ్చేసి మిగతా సంబంధించిన ప్రజలకి వెంటనే ఆ విధంగా తెలుసుకోవడానికి వారికి ఉపయోగపడే విధంగా తయారవుతుంది అనమాట ఇది. అందుకోసమే ఎగ్జామ్ రాయడానికి ఏముందంటే, ఇటీవల కేంద్ర జల సంఘం వరదల సమాచారం తెలుసుకోవడానికి ఏ సాంకేతిక సంస్థతో జతకట్టింది, ఏ సాంకేతిక సంస్థతో ఒప్పందం చేసుకుందంటే గూగుల్ అండి. గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం గూగుల్ సిఇఓగా ఉన్నవారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది గూగుల్ ఎవరండి? మన భారతీయుడైనటువంటి సుందర్ పిచాయ్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, భారతదేశం తర్వాత నైజీరియా దేశాల మధ్య, భారతదేశం నైజీరియా దేశాలు, ఆఫ్రికా ఖండ దేశం ఏదంటే నైజీరియా. సో భారతదేశం నైజీరియా దేశాల మధ్య ఒక సహకార ఒప్పందం జరిగిందండి ఈ యొక్క ఆగస్టు 2020లో. దట్ ఈస్ ద అంతరిక్ష సహకారం. ఎలా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంతో ఆఫ్రికా ఖండంలోని ఏ దేశం భారత్తో అంతరిక్ష సహకార ఒప్పందం చేసుకుందంటే దట్ ఈస్ ద ఏదంటే నైజీరియా. అంటే మనకి ఐరోపా ఖండ దేశాలు లేదా మనకి ఉత్తర అమెరికా ఇలాంటి ఖండ దేశాలు మనం నిర్వహిస్తూ ఉంటాయి. జపాన్ లాంటి దేశాలు కూడా మనకి అంతరిక్ష సహకారంలో ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఒక ఆఫ్రికా ఖండ దేశంతో చేసుకోవడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది అనమాట. అందుకోసమే ఓకేనా, నైజీరియా ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండ దేశమైన నైజీరియా భారతదేశంతో అంతరిక్ష సహకారం ఒక ఒప్పందం చేసుకోవడం అనేది వార్తల్లో నిలిచింది అనమాట. మరొకటి కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి దేశమైనటువంటి ఆంటిగ్వా బర్బుడా దేశం. సో ఆంటిగ్వా ఈ యొక్క బర్బుడా దేశానికి భారతదేశం కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్కి పోరాటం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సహాయం చేయడానికి $1 మిలియన్ అందించడం జరిగింది అనమాట.
అంటే మనకి ఇక్కడ మనం చాలా దేశాలకు, వివిధ దేశాలకు, మన పొరుగు దేశాలకు మనం ఆపరేషన్ సంజీన్ అనే పేరుతో, సాగర్ అనే పేరుతో, ఆపరేషన్ వనిల్లా పేరుతో ఇలా వివిధ రకాలుగా సేవ చేశాం, వివిధ రకాలుగా మనం సహాయం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కరేబియన్ దీవులలో కూడా సాయం చేశాం. కాబట్టి ఇటీవల కాలంలో భారత్ ఏ కరేబియన్ దీవులకి $1 మిలియన్ ఇవ్వడం జరిగింది కరోనా వైరస్ కారణంగా. అంటే దట్ ఈస్ ఏదనేది ఆంటిగ్వా బర్బుడా అనే దేశానికి. అలా పాయింట్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మరొకటి మన భారతీయుడు, మన భారత ఆర్థికవేత్త అయినటువంటి అశోక్ లవాసా, భారతీయ ఆర్థికవేత్త అయినటువంటి ఎవరండి? అశోక్ లవాసా. ఇంకొక ఇతను మనకు ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అశోక్ లవాసా. మరో అంశం ఏంటంటే భారతదేశ ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన అశోక్ లవాసా ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఫిలిప్పైన్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకుకి ఉపాధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందండి. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒకసారి చూడండి, చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఉన్నటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడు ప్రాగో త్రయోజు. ఉపాధ్యక్షుడు ఎవరంటే మన భారతీయుడు, అతని పేరు అనిల్ కిషోర్. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలో ఉన్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కి అధ్యక్షుడు అసకావా మసత్సుగు. ఉపాధ్యక్షుడు ఎవరంటే అశోక్ లవాసా. ఓకేనా ఫ్రెండ్స్? క్లారిటీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, యుఏఈ ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం జరిగింది, ఒక శాంతి ఒప్పందం జరిగింది. ఇది ఒక దశాబ్దం నుండి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఫైనల్ గా బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి ప్రిన్స్ అయితే ఉన్నటువంటి బిన్ జాయద్ ఆల్ నైన్ మధ్య ఒక శాంతి ఒప్పందం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అబ్రహం అకార్డ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఇటీవల కాలంలో అబ్రహం అకార్డ్ కు సంబంధించిన ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అంటారు? యుఏఈ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగింది. ఏదండి? యుఏఈ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు మధ్యవర్తిత్వం వహించారంటే అమెరికా దేశం మధ్యవర్తిత్వం వహించింది. మరొక అంశం ఏంటంటే భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య సాంస్కృతిక ఒప్పందం జరిగింది. ఒక దేశ ప్రజలలో మనకి ఎక్కువగా ఒక దేశం మరొక దేశానికి మధ్య మనకి ఆర్థిక ఒప్పందాలు జరుగుతాయి, వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి, ఐటీ ఒప్పందాలు జరుగుతాయి. కానీ ఇలా సాంస్కృతిక ఒప్పందాలు అంటే కల్చరల్ అగ్రిమెంట్స్, అంటే ఒక దేశం యొక్క సంస్కృతిని వేరే దేశానికి పరిచయం చేయడం, ఆ దేశం సంస్కృతిని మనం తెలుసుకోవడం. దీని ద్వారా ఏమవుతుందంటే దేశాల మధ్య సహకారం అంటే దేశ ప్రధాని, దేశ అధ్యక్షుల మధ్య సహకారం కాదు, దేశాల ప్రజల మధ్య ఒక సహకారం, ఒక యొక్క పండుగల్ని మనం గుర్తించడం, వారి యొక్క పండుగల గురించి మనం తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, సంస్కృతి సాంప్రదాయాలు అర్థం చేసుకోవడం అనేది అర్థం పడుతుంది. ఫస్ట్ టైం అండి ఇలాంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ రెండు దేశాల మధ్య ఇటీవల సాంస్కృతిక ఒప్పందం జరిగింది? భారత్ ఏ దేశంతో కల్చరల్ అగ్రిమెంట్ చేసింది? అది 3 సంవత్సరాల పాటు కొనసాగుతుంది, 2021 నుండి 2023 వరకు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి పండుగల్ని, ఫెస్టివల్స్ మన దేశంలో జరుగుతున్న సంస్కృతి సాంప్రదాయాన్ని, పండుగల్ని ఆ దేశంలో ఒక సదస్సుల రూపంలో ప్రవేశపెడతారు. తద్వారా ఆయా దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలని ఏర్పడతాయని ఈ భారత్ ఇజ్రాయెల్ దేశాలు సంస్కృత ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. మరొకటి, భారతదేశ నూతన మన ఫారిన్ పాలసీ, మన న్యూ ఫారిన్ పాలసీ ఏంటంటే యాక్టిస్ట్ పాలసీ. గతంలో లుకిస్ట్ పాలసీ ఉండేది. మన దేశ విదేశాంగ విధానం ఏంటంటే ఇప్పుడు యాక్టిస్ట్ పాలసీ. ఈ యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మనం భారతదేశం, మయన్మార్, థాయిలాండ్ల మధ్య ఈ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మనం ఒక రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నాం అనమాట, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి. దీని ద్వారా భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. ఇలా అడుగుతాడు, భారత్ ఈ క్రింది ఏ 2 దేశాల అంతర్జాతీయ సరిహద్దు గుండా జాతీయ రహదారిని నిర్మిస్తుంది అని చెప్పి మనమే నిర్మిస్తున్నాం కాబట్టి జాతీయ రహదారి నిర్మిస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఏదంటే ఏ కంట్రీస్ అంటే భారత్, ఏ దేశం? మయన్మార్, థాయిలాండ్. ఏ పాలసీలో భాగంగా, ఏ విధానంలో భాగంగా అంటే యాక్టిస్ట్ పాలసీలో భాగంగా. సో ఇవన్నీ మొత్తం మనం ఆగస్టు 2020కి సంబంధించినటువంటి జాతీయ అంశాలు మనం పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసి, దిస్ ఇస్ ద పార్ట్ 2 అండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా అందించబడుతుంది. మరింత సమాచారం గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.